చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, అవి పూర్తిగా అసత్య ప్రచారమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పి షణ్ముగం పేర్కొన్నారు. గత 2 రోజులుగా కూడా గౌరవ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారి పైన వైసీపీ పార్టీ వాళ్ళు అనవచితమైనటువంటి మాటలు కానీ, పరిపక్వత లేని మాటలు, ప్రజల సంక్షేమాన్ని చూసి ఓర్వలేని, ఆడలేని అమ్మ మధ్యలో ఓడు అన్నట్టుగా వీళ్ళు చేస్తున్న ప్రచారాలు నిజంగా కూడా దౌర్భాగ్యకరమైంది, దురదృష్టకరమైంది. రాజకీయాల్లో విలువలు పాటించాలి. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా. చిత్తూరు నియోజకవర్గంలో జగన్మోహన్ కన్నడీకుల గురించి, కర్ణాటక ప్రజల గురించి ఏదో మాట్లాడాడని అసందర్భమైనటువంటి ప్రచారం చేయడం దురదృష్టకరం. గురజాల జగన్మోహన్ గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాడు, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు అయితే జీవితాన్ని ఇచ్చింది కర్ణాటక, బెంగళూరు. బెంగళూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించారు. ఏమీ లేనటువంటి నన్ను ఒక స్థాయికి తీసుకొచ్చి ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినానన్నా, ఆర్థికంగా బాగున్నానన్నా కూడా కర్ణాటక ప్రజల యొక్క ఆశీర్వాదం, కన్నడీకులు ఎప్పుడు కూడా అభిమానిస్తారు, ఆదరిస్తారని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అటువంటి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూ తెలుగు ప్రజలు, ముఖ్యంగా చిత్తూరు ప్రజలు కర్ణాటకలో ఆర్థికంగా ఎదిగారు, ఈరోజు ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. ఈరోజు మేమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ప్రధానమంత్రి మందిని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా సోషల్ మీడియాలో ఏదో కర్ణాటకనే జగన్మోహన్ రెడ్డి ముంచేసినాడు, కన్నడీకుల గురించి ఏదో అనవసరమైనటువంటి మాటలు మాట్లాడాడు, అవమానించాడని ప్రచారం చేయడం అనేది మీ నీచ రాజకీయాలకు ఇంతకన్నా నిదర్శనం ఏమి లేదు అని చెప్తున్నాను. నేను ఈరోజు సూటిగా ఒక మాట్లాడుతున్నా వైసీపీ నాయకులు, ఒకవేళ జగన్మోహన్ గారు చిత్తూరు ఎమ్మెల్యే గారు కన్నడ ప్రజల గురించి, కర్ణాటక గురించి గౌరవంగా మాట్లాడుతూనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చిత్తూరు ప్రజలు కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు అని చెప్పిన మాటని మీకు ఇష్టం లేదా? అంటే చిత్తూరు జిల్లాలో ఆంధ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కర్ణాటక వెళ్ళి ఆర్థికంగా ఎదిగారు, అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారనే మాటను మీరు వ్యతిరేకిస్తున్నారని నేను సూటిగా అడుగుతున్నా. ఫారెస్ట్ రోడ్లో కూర్చుందామా, గాంధీ రోడ్డు, మిగతా హై రోడ్డు పైన కూర్చుందామా? ఇంతెందుకు ఎమ్మెల్యే అవసరం లేదు, బీసీ నాయకులుగా మేము వస్తాం, గాంధీ విగ్రహం దగ్గర స్టే చేస్తాం. సమయం మీరు చెప్పండి, తేదీ మీరు నిర్ణయించండి, చర్చకు అభివృద్ధి పైన మేము సిద్ధంగా ఉన్నాం. మీరు నిజంగా ప్రజల అభివృద్ధి కోరుకునే వాళ్ళైతే, చిత్తూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తెలుగు ప్రజల ఆకాంక్షలు కోరుకునే వాళ్ళైతే ఇలాంటి ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నా. ఇది తెలుగు వారి యొక్క అభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని మీరు దెబ్బతీస్తున్నారు. ఈరోజు గురజాల జగన్మోహన్ గారు చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రజల దగ్గరికి వచ్చి మీరు సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈరోజు ఇంటింటికి ప్రచారం గురజాల జగన్మోహన్ గారు పోతున్నారు, పేద వర్గాల దగ్గరికి వెళ్తున్నారు, ఎక్కడ పోయినా నిరాజనం పడుతున్నారు. అటువంటి నాయకుడిని ప్రతిపక్ష పార్టీలో లోపాలను ఎత్తి చూపించని స్వీకరిస్తారు. అట్లా కాకుండా ప్రాంతాలకు, కులాలకు, మతాలకు మధ్యలో చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే అబద్ధాలు చెప్తున్నాం.
బడుగు బలహీన వర్గాల వెనుకబడిన వర్గాల మొత్తం కూడా గురజాల జగన్మోహన్ గారికి అండగా ఉంటాం. మీ యొక్క వ్యతిరేక శక్తులు మొత్తం అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తున్నాం. ప్రజల అభివృద్ధి కోసం మీరు రండి, కలిసి పనిచేస్తాం. రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో మీకు దమ్ముంటే ప్రతి వార్డులో మీరు పోటీ పెట్టండి. మీలాగా ఎన్నికలప్పుడు బీఫారం చింపేయడం, పోర్చుగీ సంతకాలు పెట్టడం, ఏకగ్రీవం చేసుకోవడం కాదు. తెలుగుదేశం పార్టీ గురజాల జగన్మోహన్ గారి నాయకత్వంలో రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యమైన పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. అందులో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు అగ్రపీట వేస్తుంది. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తెలుసుకోవడం సిద్ధంగా ఉన్నాం. కర్ణాటక ప్రజలు ఎప్పుడు కూడా గురజాల జగన్మోహన్ గారిని ఆదరిస్తారు తప్ప ఎప్పుడు కూడా మీరు చెప్పిన కళ్ళబొల్లి మాటలకో లేదా మీరు చెప్పే అసత్యమైన